హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం మార్చిలో నాటిన పూల మొక్కలకి మంచి ఫర్టిలైజర్ ఇద్దామండి. ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వలన పూల మొక్కలు బాగా పెరుగుతాయి. అంతే కదండి, బాగా పెరిగి మొక్క నిండా మొగ్గలు వచ్చి మొక్క నిండా పువ్వులు వస్తాయి. ఇవండి మార్చిలో నాటిన పూల మొక్కలు. ఇవి బంతి పూల మొక్కలు, ఇవి జడబంతి మొక్కలు, ఇవి శంకు మొక్కలు, ఈ రెండు ఎడేనియం మొక్కలు. ఇంతవరకు నాటానండి మార్చిలో పూల మొక్కలు. ఈ మార్చిలో నాటిన పూల మొక్కలన్నిటికీ ఫర్టిలైజర్ ఇద్దాము. ఈ మొక్కలు బాగా పెరగాలి కదండి. అన్నీ చిన్న చిన్న మొక్కలు. ఈ చిన్న చిన్న మొక్కలు బాగా పెరగాలి అంటే మనం రకరకాల ఫర్టిలైజర్స్, కంపోస్ట్లు ఇవ్వాలి. ఇస్తే బాగా పెరిగి మొక్క నిండా మొగ్గలు వచ్చి మొక్క నిండా పూలు వస్తాయండి మన గార్డెన్లో. చూసారా, ఇవి శంకు పూల మొక్కలండి. వైట్ అండి, ఇవి అన్ని మొక్కలు వైటే. పోస్తున్నాయి కూడా పూలు. ఇంకా బాగా పెరిగి ఈ మొక్క నిండా మొగ్గలు రావాలంటే మనం ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఈ మొక్కలన్నిటికీ. చూసారుగా మనం ఏమేమి నాటుకున్నామో మార్చిలో పూల మొక్కలు. ఈ పూల మొక్కలన్నిటికీ ఇప్పుడు ఫర్టిలైజర్ ఇద్దాము. ఈరోజు ఈ చిన్న చిన్న పూల మొక్కలకి టీ పొడితో ఫర్టిలైజర్ ఇద్దాము. ఇదే టీ పొడి అండి, మనం వాడేసిన టీ పొడి. టీ పొడి మనం వాడిన తర్వాత శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత మనం మొక్కలకి ఇవ్వాలి. ఈరోజు టీ పొడితో మనం పూల మొక్కలకి ఫర్టిలైజర్ ఇద్దాము. ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వలన ఈ పూల మొక్కలు బాగా పెరుగుతాయి. ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వలన ఈ పూల మొక్కలు వేసవిలో కూడా పచ్చగా హెల్దీగా ఉంటాయండి. ఈ టీ పొడి ఫర్టిలైజర్ రెండు విధాలుగా పనికొస్తుంది. మొక్కల్ని ఆరోగ్యంగా పచ్చగా ఉంచుతుంది. రెండవది, మొక్క నిండా మొగ్గలు వచ్చి మొక్క నిండా పువ్వులు వస్తాయి. మనం మార్చిలో నాటామండి, మంచి ఎండల్లో నాటాము. అయినా కానీ చాలా పచ్చగా ఉన్నాయి. చూసారా ఎంత బాగున్నాయో. ఏప్రిల్ కానీ మేలో కానీ ఇలానే ఉండాలి అంటే మనం రకరకాల ఫర్టిలైజర్స్, లిక్విడ్స్ ఇవ్వాలండి. ఈరోజు టీ పొడితో ఫర్టిలైజర్ ఇద్దాము. ఫస్ట్ శంకుపూల మొక్కల దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామండి ఫర్టిలైజర్ ఇవ్వడం. ఈ మొక్కలు బాగా పెరగాలి. ఒక్కొక్క మొక్కకి 2-3 స్పూన్లు ఇవ్వండి. మొక్కకి చుట్టూ వేయాలండి. ఇందులో 4 మొక్కలు ఉన్నాయి కాబట్టి నేను 4-5 స్పూన్లు ఇస్తున్నా. ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత ఇలా మట్టిలో కలిపేసేయాలి. ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వలన మొక్కలు వేసవిలో కూడా పచ్చగా ఉంటాయండి మన గార్డెన్లో. అంతేకాదండి, మొక్క నిండా మొగ్గలు వచ్చి మొక్క నిండా పూలు వస్తాయి సమ్మర్లో కూడా. చూసారా ఇప్పుడు ఎలా వస్తున్నాయో శంకు పూలు. ఇలా చుట్టూ కలిపేసేయాలి. ఇవి జడబంతి మొక్కలండి, మనం విత్తనాలు వేసాం కదా మార్చిలో. చూసారా ఎంత బాగా వచ్చాయో జడబంతి మొక్కలు. ఈ మొక్కలు బాగా పెరగాలి అంటే మనం ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. ఈరోజు టీ పొడితో ఫర్టిలైజర్ ఇద్దాము. చాలా మొక్కలు ఉన్నాయి కదండి, అందుకని కొంచెం ఎక్కువే ఇద్దాము.
ఇంకా కలిపేద్దాము. మట్టిలో ఎక్కువ మొక్కలు ఉన్నాయి కదండి, జాగ్రత్తగా కలపాలి. మొక్క డిస్టర్బ్ అవ్వకుండా కలపాలి. ఇవి ఎడేనియా మొక్కలండి, మార్చిలోనే నాటాము. హెల్దీగా వస్తున్నాయండి, చూసారా ఎంత బాగా వస్తున్నాయో. ఇవి పెరిగి మొక్క నిండా మొగ్గలు వచ్చి మొక్క నిండా పూలు రావాలి. అలా రావాలి అంటే మనం ఫర్టిలైజర్ ఇవ్వాలి. ఫర్టిలైజర్ ఇస్తున్నానండి ఈ 2 మొక్కలకి. ఫర్టిలైజర్ మాత్రం 4-5 స్పూన్లు ఇవ్వండి ఒక్కొక్క మొక్కకి. టీ పొడిని మాత్రం ఎండలో ఆరబెట్టాలండి కంపల్సరీగా. ఆరబెట్టిన తర్వాతనే మనం మొక్కలకి ఇవ్వాలి. బాగా కడగాలి టీ పొడిని. పంచదార, పాలు ఇవన్నీ పోయేటట్టు బాగా కడగాలి. కడిగి ఎండలో ఆరబెట్టాలి. అప్పుడు మొక్కలకి ఇవ్వాలి. మొక్కలకి ఇస్తే అప్పుడు మంచి బలం అండి. ఈ మొక్క కూడా కలుపుతున్నాను మట్టిలో. ఇలా కలిపేసేయాలి మట్టిలో. అప్పుడేనండి టీ పొడిలోని పోషకాలన్నీ మొక్కకు అంది మొక్క హెల్దీగా పెరుగుతుంది. ఇంకా లాస్ట్ అండి, బంతి మొక్కలకి ఇచ్చేసి ఆపేస్తున్నాను. ఇంతవరకేనండి మనం మార్చిలో నాటుకుంది పూల మొక్కలు. శంకు పూల మొక్కలు, జడబంతి మొక్కలు, ఎడేనియం మొక్కలు, బంతి మొక్కలు, ఈ 4 రకాలు నాటామండి మార్చిలో నాటిన పూల మొక్కలకి మాత్రమే ఈరోజు ఫర్టిలైజర్ ఇస్తున్నాను. ఇచ్చేద్దాము బంతి మొక్కలకి. ఈ ఫర్టిలైజర్ అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చండి. ప్రతి పూల మొక్కకి ఇవ్వచ్చు. ఏ పూల మొక్కకి ఇచ్చినా కానీ మొక్క నిండా మొగ్గలు వచ్చి మొక్క నిండా పూలు వస్తాయి. అన్ని మొక్కలకి ఇస్తున్నాను ఫర్టిలైజర్. ఇది వాషింగ్ మెషిన్ లిక్విడ్ డబ్బాలండి ఇవి. ఈ డబ్బాల్లో కూడా బంతి మొక్కలు వేసాను, బాగానే వస్తున్నాయి ఇవి కూడా. ఈ మొక్కలకు కూడా ఇద్దాము ఫర్టిలైజర్. మనము ఏ కుండీలో వేసినా కానీ మొక్కలు హెల్దీగా వస్తాయండి. ఎందుకంటే మనం మొక్కలు నాటుకోవాలి అంటే మట్టి ఇంపార్టెంట్. మట్టి బాగుంటే ఏ కుండీలో వేసినా కానీ ఏ డబ్బాలో వేసినా కానీ మొక్కలు హెల్దీగా పచ్చగా వస్తాయి. మట్టిలో కలిపేద్దాము. నేను చూడండి టబ్లో వేసాను బంతి మొక్కల్ని, బకెట్లో వేసాను, వాషింగ్ మెషిన్ లిక్విడ్ డబ్బాల్లో కూడా వేసాను. రకరకాల కుండీల్లో వేసుకోవచ్చండి. మన దగ్గర ఏ ఉంటే వాటిలో వేసుకోవచ్చు మొక్కల్ని. అంతేగాని కుండీలే కొనాలి, టబ్బులే కొనాలి, వాటిలోనే వేయాలని లేదండి. మన దగ్గర ఏ వేస్ట్ డబ్బాలు ఉన్నా కానీ వాటిలో పెంచుకోవచ్చు మొక్కల్ని. వేటిల్లో వేసినా కానీ మొక్కలు హెల్దీగా పెరుగుతాయి. అన్ని మొక్కల్లో మట్టిలో కలిపేసానండి ఫర్టిలైజర్ని. ఇంకా మొక్కలు సమ్మర్ అయినా కానీ మన గార్డెన్లో పచ్చగా పెరిగి మొక్క నిండా మొగ్గలు వచ్చి మొక్క నిండా పూలు వస్తాయి. మీరు కూడా మీ పూల మొక్కలకి ఈ ఫర్టిలైజర్ని ట్రై చేయండి. ఈ ఫర్టిలైజర్ని అయితే కొనే పని ఉండదు, పైసా ఖర్చు ఉండదండి. మనం రోజు టీ తాగుతాము కాబట్టి ఈ ఫర్టిలైజర్ ఈజీగా మన ఇంట్లో దొరుకుతుంది. మనం వాడేసిన తర్వాత ఈ టీ పొడిని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టి మీ పూల మొక్కలకి ఇవ్వండి. మీ గార్డెన్లో మీ పూల మొక్కలు మొక్క నిండా మొగ్గలు వచ్చి మొక్క నిండా పూలు వస్తాయి.